నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి మకం మార్చారా? ఎందుకంటే అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్ల తనకి ఎక్కడ తన కేసుల గురించే కావచ్చు, ఇంకేదైనా కొంచెం ఫోన్ ట్యాపింగ్ అలాంటివి ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి బెంగళూరుకి వెళ్ళడం జరిగిందా? అసలు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు తనది ఏంటంటే స్కెడ్యూల్ చూసుకున్నట్టయితే 5 రోజులు పులివెందుల్లో ఉండాలి, అక్కడ ప్రజల లోపలికి వెళ్ళి మాట్లాడాలని అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ అంతా రివర్స్ అయిపోయింది. అక్కడ చూస్తే కౌన్సిలర్సే కావచ్చు, కాంట్రాక్టర్లే కావచ్చు, వాళ్ళ బిల్లులు పట్టుకొని మాకు బిల్లులు చెల్లించండి అని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందు బైఠాయించి గొడవకి అంటే ఒకలాంటి దౌర్జన్యానికి వాళ్ళు దిగింది మనం చూసాం. సో అక్కడ నుంచి భయపడి 2 రోజులకి మళ్ళీ బెంగళూరుకి మకాం మార్చేశారు. సో ఇప్పుడు బెంగళూరు కూడా ఎందుకు వెళ్ళారు అంటే తెలంగాణకి రాకుండా అక్కడైతే ఫోన్ టాపిక్స్ ఏమి ఉండవు, తనకు కొంచెం రక్షణ ఉంటుంది. అక్కడ డీకే శివకుమార్ గారు ఉన్నారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా వాళ్ళని చూస్తారు కాబట్టి అక్కడ ఉన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఈ ఇద్దరు అంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి భయపడి బెంగళూరుకి మకం మార్చారనుకోవచ్చా? అసలు ఏంటి అంటారు? ఇప్పుడు ఆయనకి చాలా అంశాలు ఉన్నాయండి ఇందులో. మీరు చెప్పినట్టు ఒక పక్క కాంట్రాక్టర్స్ ఆయన నిలదీశారు మొన్న ఎక్కడ పులివెందుల్లో. ఇంకో పక్క ఏమైందంటే వెళ్ళగానే కార్యకర్తలు రాళ్లు విసిరారు, మీకు గుర్తుంటే. అంటే ఈయన ఫేస్ చేయడు మనుషుల్ని, అదే కదా మనం చెప్పేది. ఫేస్ చేసే ధైర్యం ఉండదు, ధైర్యంగా బయటికి రాలేరు అతను. 980 మంది సెక్యూరిటీ ఏంటండి, 986 మంది సెక్యూరిటీ పెట్టుకున్నారంటేనే అతను ఒక పిరికివాడు, ఒక పిరికి పంద, ఒక ధైర్యం లేదు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఎట్లా ఉన్నాడు ఆయన? అందరికీ సందేహాలు వస్తున్నాయి. ఒక్కొక్క చోట 35 మంది, 350 మంది సెక్యూరిటీ ఏంటండి? అది ఓన్లీ 986 మంది ఓన్లీ ఆయన ఇంట్లో ఉంటారు, బయటకు వస్తే ఇంకా అదనపు ఇట్లా నొక్కితేట ఇట్లా ముళ్ళల్లా బయటకు వస్తాయట. మీరు అది విన్నారా? రోడ్డు మీద ఇప్పుడు ఆయన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ టైర్లు పేలిపోతాయి అన్నమాట. అది ఏదో బటన్ నొక్కితే, ఇప్పుడు ఈయన బటన్ నొక్కడం చాలా అలవాటు కదా, సో అట్లా బటన్ నొక్కగానే అది ఇలా ముళ్ళల్లాగా బయటకు వస్తాయట. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మీకు కిమ్ ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటారు, మీకు తెలిస్తే. నిన్న అది కూడా బయటకు వచ్చింది మనకి. అంటే అంత అత్యాధునికమైన సెక్యూరిటీ ఎందుకంటే ఆయనకి, ఎందుకంత భయపడుతున్నారు అంటే హీఈస్ హ్యావింగ్, ఇప్పుడు చెప్పుకోలేని ఏదో ఒకటి ఉంది అని అందరూ అంటున్నారు. ఏంటంటే అది అంతర్జాతీయంగా ఈ డ్రగ్స్ మాఫియాతో ఏవో లింకులు ఉన్నాయి, అందుకోసం భయపడుతున్నాడు. ఎందుకంటే మనకు కంటైనర్ వచ్చిన ఇది విన్నాం, వైజాగ్ తోటి. వైజాగ్ కంటైనర్ చాలా పెద్దది వచ్చింది, అది ఏమైందో ఈ రోజు కూడా తెలియలేదు. సో ఈ కంటైనర్స్ గోలతోటి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన ధైర్యంగా బయటికి రాలేడు. ప్లస్ అసలు అతనికి మనుషుల్ని ఫేస్ చేసే అలవాటు లేదు, సొంతంగా మాట్లాడలేడు. ఒక 2 నిమిషాలు అతనికి మనుషులు ఏమైనా రాసిస్తే మాట్లాడతాడు. సో మీరు చెప్పినట్టుగా పులివెందుల 5 రోజుల స్కెడ్యూల్ని మార్చేసుకుని ఆయన ఈ కాంట్రాక్టర్లు దెబ్బకి భయపడి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే తప్పు చేయని వాడైతే నిల్చుని మీకెందుకు నేను సాల్వ్ చేస్తానని చెప్పగలడు. మీకు మొన్నటి వరకు అన్నీ చాలా ఎక్కువ ఇచ్చాను, ఇప్పుడే ఇవ్వలేదు, ఈ ఒకసారి ఇట్లా అయింది, అట్లా ఎవడైనా చెప్తాడా కాంట్రాక్టర్లకి? సో అట్లా చెప్పాడు ఆయన. అది కాకుండా ఎందుకు పులివెందుల నుంచి ఎలహంక వెళ్ళిపోయాడు? 10 ఏళ్ళుగా ప్యాలెస్ మొహం చూడలేదు. అంటే ఇక్కడ మీరు చెప్పినట్టుగా డీకే శివకుమార్ తోటి 2 రకాల ఒప్పందాలు కావచ్చు. అది ఒకటి, ఫోన్ ట్యాపింగ్ జరగదు, ప్లస్ ఈయనకి రక్షణ ఆయన ఇస్తానని ఉండొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఒకవేళ బీజేపీ ఈయన పక్కకి పెడితే, ఇవాళ 4 ఎంపీలతోటి ఆయన అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారు, కరెక్టే. ఇచ్చినా కూడా రేపొద్దున్న ఈయన కేసులు మేము పట్టించుకోమని బీజేపీ అందనుకోండి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పట్టుబట్టారనుకోండి, లోకేష్, ఈయన కేసులు ముందుకు సాగుతాయి కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది, జనసేన అవసరం ఉంది బీజేపీకి. కాబట్టి ఈయన కేసుల విషయంలో ఒకవేళ బీజేపీ ఏదైనా అటు ఇటు ఉండండి, మీరు కేసులు పట్టించుకోకండి అంటే వీళ్ళు ఊరుకోరు కదా. అప్పుడు మనకి ఈయనకి కాంగ్రెస్ సపోర్ట్ కావాలి. అప్పుడు మీకు అర్థమైందా? అప్పుడు కాంగ్రెస్ సపోర్టు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తాడు. అందుకోసం కూడా ఆయన అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. మీరు చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఆయన భరించలేడు. ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా ఎలా ఉండాలి, అసెంబ్లీని తప్పించుకోవటం ఎలా? అందుకే నిన్న స్పీకర్కి ఆయన లేఖ రాశాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానేంటి? నువ్వు ప్రజల మనిషివి, ప్రతిపక్ష హోదా నువ్వు అసలు అడగడం నీకు హక్కు లేదు అడగడానికి. అది ఇస్తారా ఇవ్వరా అనేది
యాక్చువల్గా స్పీకర్ విచక్షణ మీద ఉంటుంది, నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో పెద్ద తప్పు ఏంటంటే నీ ఎమ్మెల్యేలు కావచ్చు, నీ పార్టీ వాళ్ళు కావచ్చు, నేను ఫ్లోర్ లీడర్గా ఎన్నుకున్నామని మీరు స్పీకర్కి చెప్పలేదు. చెప్తేనే కదా వాళ్ళు ఫ్రంట్ రోలో నీకు సీట్ ఇస్తారు. అయినా మీరు నన్ను ఏంటి ముఖ్యమంత్రి అయ్యాక, ఉప ముఖ్యమంత్రి అయ్యాక, మంత్రులు అయ్యాక నా చేత ప్రమాణ స్వీకారం చేయించారని అంటున్నాడు ఆయన. నీకు అదైనా చేయించారు, సంతోషించు. ఆయన గౌరవాన్ని తీసేయకుండా ఆయన గౌరవం కాపాడినా కూడా ఆయనకు ప్రాబ్లం అవుతుంది. అంటే ఇంకా నీకు అసంతృప్తి, ఇంకా నీకేదో అభద్రత, ఇంకా నీకేంటంటే అహంకారం. నాకు మీరు మర్యాద ఇవ్వండి అని అడిగి మర్యాద తీసుకోవటం ఏంటి? మర్యాద అనేది అసంకల్పితంగా అవతల వాళ్ళు మనకి ఇవ్వాలి, అంతేగాని నాకు అడిగి నీకు మర్యాద ఇచ్చారు చెప్పాలంటే. మిమ్మల్ని హేళన చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేయకండి, అతన్ని కించపరచకండి, అతనికి మర్యాద ఇవ్వండి అని డే 1 చెప్పారు ఆయన. నువ్వు చెప్పగలిగావా? నువ్వు నీ సభ జరిగినప్పుడు నువ్వు నీ మంత్రులకు చెప్పగలిగావా ఎంత హేళనగా మాట్లాడారు? నువ్వు కొడాలని నేను కంట్రోల్ చేసావా? ఆడదై ఉండి రోజా ఎట్లా బిహేవ్ చేసింది, ఏం మాట్లాడింది? సో మీకు అసలు మాట్లాడే హక్కు లేదు, మీకు అడిగే హక్కు లేదు. కాబట్టి ఇప్పుడు సభని తప్పించుకోవాలంటే ఇట్లా లేఖాస్త్రం సంధించాలి. లేఖాస్త్రం కూడా ఎవరు రాశారో, ఎవరికి పంపించాడో ఆయనకే తెలియదు, సంతకం పెట్టాడు ఆయన. సలహాలు ఎవరిస్తారో మనకు తెలియదు. సలహాలు ఇచ్చినా పుచ్చుకుంటాడో లేదో అది ఇంకో సమస్య. అంటే జగన్మోహన్ రెడ్డికి బేసిక్గా ఏదో సమస్య ఉందండి. అది మానసిక సమస్య లేకపోతే ఏంటి అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి. అది ఇట్లా ప్రజల మీదకి వదిలేయడం కాదు. ఇప్పుడు ప్రజల మనిషిని నేను, పేదల మనిషి, అసలు పేదవాళ్ళ గురించి ఈ మాట పేదవాడికి అనే పదం వాడడానికి కూడా అర్హుడు కాదు ఆయన. 26 ప్యాలెస్లు కట్టించుకున్నాక, ఇంత 3 పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాక, ఇన్ని కోట్ల అక్రమాలు జరుగుతున్నాక నువ్వు పేదవాడిని చెప్పుకోక అసలు వాళ్ళ పక్షాన నువ్వు నిలబడద్దు. నీకు అసలు అర్హత లేదు ఫస్ట్ థింగ్, అవునా కాదండి? కాబట్టి ఈయన అసలు పేదవాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఈయన తన సొంత ఇది కోసం, అంటే ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా సిబిఐని తప్పించుకోవాలి, ఎలా ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఉండాలి అన్నదానికి నిన్న లేఖ రాసుకునే అసెంబ్లీకి ఇక్కడ తప్పించుకున్నాడు. అంటే అసెంబ్లీకి అటెండ్ అవ్వడు ఆయన. ఈ 5 ఏళ్ళు ఎలా గడుపుతాడో మనకు తెలియదు. ఈలోగా కేసులు తవ్వి తోడితే మాత్రం ఈయన ప్రతి వారం ఖచ్చితంగా నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళాలి. సో అది తప్పించుకోవటానికి ఇంకా ఏమేం మార్గాలు వెతుక్కుంటాడో ఈయన మనకు తెలియదండి. ఇప్పుడైతే అందుకోసమే యలహంకకి పారిపోయాడు అని చెప్పాలంటే. వెళ్ళటం కూడా కాదు, పారిపోవటమే అది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే యలహంక ప్యాలెస్కి వెళ్ళింది డీకే శివకుమార్తో కొన్ని మంతనాలు చేయడానికి, అంటే కాంగ్రెస్లో వైసీపీ పార్టీని విలీనం చేయడానికి అని చెప్పేసి. అంటే మన షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో పిల్ల కలవాలని కలవాల్సిందే అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఇలాంటి మంతనాలు ఏమైనా జరపడానికైనా ఎల్లుండొచ్చు కదా, ఎందుకంటే అంత తన 5 రోజుల స్కెడ్యూల్ని కుదించుకొని రోడ్డు మార్గాన వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంత ఫాస్ట్గా, అంత అర్జెన్సీగా? నార్మల్గా అయితేనే ఫ్లైట్లో వెళ్తాడు, హెలికాప్టర్లలో వెళ్తాడు. అలాంటిది తను రోడ్డు మార్గంలో కార్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? ఏమన్నా అంటే ఏదైనా కొత్త ఆలోచనలో ఉన్నారంటారా, కొత్త ప్రణాళిక రచిస్తున్నారంటారా? మరి ఉండొచ్చు. ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ఏముందో మనకు తెలియదు. పెద్ద స్క్రిప్ట్, ఒక పెద్ద స్క్రిప్ట్ దేవుడిది అయిపోయింది. ఆ పెద్ద స్క్రిప్ట్ ఏంటంటే ఈయన పదవిలోంచి తీసేశాడు దేవుడు. ఇప్పుడు జైలుకి వెళ్ళాలి. సో జైలుకి వెళ్లకుండా ఎలా తప్పించుకోవాలి, తర్వాత పార్టీని విలీనం చేయాలా, ఒకవేళ ఎమ్మెల్యేలు జారిపోతారా, ఎంపీలు జారిపోతారా, వీళ్ళని కాపాడుకోవాలా, లేకపోతే పార్టీని విలీనం చేయాలా? పార్టీని విలీనం చేయాలంటే షర్మిలను తప్పించాలి. షర్మిల వల్ల ఓడిపోయాన్న ఒక ఫీలింగ్ ఉంది కదా. సో ఇప్పుడు షర్మిలకు ఎలా చెక్ పెట్టాలి? ఇప్పుడు ఇవన్నీ కూడా గందరగోళంలో ఉన్నాడు ఆయన చెప్పాలంటే. కాబట్టి మీరు చెప్పినట్టు ఏదో ప్రణాళిక అయితే రచిస్తూ ఉండొచ్చు. అది ఏంటి అనేది మనకు త్వరలో బయటపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.